కమలా గార్డెన్స్ లో ఎంపీడీకే అరుణ ఆధ్వర్యంలో బీజేపీ మేధావుల సమావేశం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేధావుల సమావేశం అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది. 12 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమం అనే నినాదంతో, అలాగే వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధన ధ్యేయంగా ఈ సదస్సు జరిగింది. కార్యక్రమానికి బీజేపీ జాతీయ నాయకురాలు, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు ఎంపీడీకే అరుణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మేధావులు, వివిధ రంగాల నిపుణులు మరియు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో జరిగిన అపూర్వమైన వృద్ధి, సంక్షేమ పథకాలు మరియు సాధించిన అభివృద్ధిని ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. 2047 నాటికి భారతదేశాన్ని సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా వికసిత్ భారత్ తీర్చిదిద్దడంలో మేధావుల పాత్ర అత్యంత కీలకమైనదని ఆమె నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల నియోజకవర్గం ముఖ్య నాయకులు డాక్టర్ కొంగలి శ్రీకాంత్, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగరాజు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటుగా స్థానిక నాయకులు, వివిధ రంగాల మేధావులు, మేటి కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు, మేటి రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ ఆర్మీ సైనికులు, వడ్ల రాఘవేందర్, మెరుగు నరేష్, పాషం నరేందర్, కారకొండ లక్ష్మీనారాయణ మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మన ప్రధానమంత్రి, యశస్వి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క 12 సంవత్సరాల పాలన, ఈ 12 సంవత్సరాల్లో భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అందరి కళ్ళు భారతదేశం వైపు తిప్పేలా చూసినటువంటి మన ప్రధానమంత్రి 12 ఏళ్ల పరిపాలన పైన నిర్వహించినటువంటి ఈ యొక్క మేధావుల సదస్సుకి అధ్యక్షులు వహిస్తున్న జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా జాతీయ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి పద్మజారెడ్డి గారు, అదేవిధంగా బాలరాజు గారు, పవన్ కుమార్ గారు, శ్రీనివాస్ గారు, ముచ్చిరెడ్డి గారు, అదేవిధంగా యాదిరెడ్డి గారు, రెడ్డి గారు, అంజన గారు, నాగేష్ గారు, మరి ముందున్నటువంటి పెద్దలందరికీ, మేధావులందరికీ, పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేనైతే మేధావురాల్ని కాదు, నేను మేధావిని కాదు. మేధావులంతా మీరందరూ గెలిపిస్తే గెలిచిన మీ పార్లమెంటు సభ్యురాలి. సో మీరందరూ మేధావులందరూ ఇక్కడ మాట్లాడిన చాలా మంది, ఇంకా చాలా మంది ముందలు ఉన్నారు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి గురించి మేము కాదు చెప్పేది, మీరు చెప్పాలి, మేధావులు చెప్పాలి. వారి 12 సంవత్సరాలు వారి పరిపాలన ఏ విధంగా భారతదేశంలో అనేక మార్పులు తీసుకొచ్చింది, ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూసే విధంగా ఏ విధంగా నరేంద్ర మోదీ గారు చేసిండ్రు. 12 సంవత్సరాలు అంటే వరుసగా 3వసారి ప్రధానమంత్రి అయింది. ఈనాడు ప్రధానమంత్రి కాకుండా అత్యధికంగా డెమోక్రటిక్ వేలో ఎన్నుకోబడినటువంటి ప్రధానమంత్రిగా కూడా రికార్డు సృష్టించింది. వాళ్ళు కట్టుకొని వాళ్ళు పనిచేస్తున్నారు దేశాభివృద్ధి కోసం. ఇక్కడ కాంగ్రెస్ ఉందని ఈ రోజు కానీ, ఆనాడు బీఆర్ఎస్ ఉందని ఆ రోజు కానీ వివక్ష చూపించుంటే తెలంగాణ ఇంత అభివృద్ధి జరిగి ఉండేదే కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులించినటువంటి పరిస్థితులు లేదు. కేంద్ర ప్రభుత్వం కనుక నిధులు లేకుంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగేటటువంటి పరిస్థితే లేదు. ఈరోజు ఏ పథకమైనా తీసుకోండి, ఈ పథకం కాదు అనడానికి వీలు లేకుండా ఏ పథకం తీసుకున్నా కులాలకు, మతాలకు అన్నిటికీ దూరంగా ప్రతి ఒక్కరి యొక్క అభివృద్ధి లక్ష్యంగా ఇవాళ నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు. ఇవాళ ఇంతకుముందు నేను మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక స్కూలు, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించడానికి పోయాను. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర మంత్రులు అదనంగా గారు వచ్చింది ఆ ప్రోగ్రామ్కి. స్థానిక ఎమ్మెల్యే కూడా పాల్గొన్నాం చాలా మంది. ఇంకా 100 కోట్ల రూపాయలు మన మహబూబ్నగర్లో ఇంకా 2 స్కూళ్ళకు శాంక్షన్ అయినాయి, మైనారిటీ స్కూళ్ళకి. మైనారిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఈరోజు ఆ పథకం కింద 60% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వంతో పనులు ఇవాళ ప్రారంభమై వాటి ఇనాగ్రేషన్ కూడా చేసుకున్నాం. ఇంకా కొన్ని ప్రారంభ దశలో ఉన్నాయి, ఇంకా కొన్ని ల్యాండ్ కట్టాల్సిన దశలో ఉన్నాయి, ఇంకొన్ని మొదలు పెట్టాల్సిన దశలో ఉన్నాయి. సో ఈరోజు ఎక్కడ కూడా వివక్ష లేకుండా రాష్ట్రాన్ని నిధులు ఇస్తున్నారు. అప్పుడు రైల్వేల అంటే రోడ్ల విషయానికి వస్తే, నేషనల్ హైవేస్ విషయానికి వస్తే
రోజుకు 11.6 కిలోమీటర్లు వేసేది. ఇప్పుడు 2014 వరకు రోజు దేశమంతా 11.6 కిలోమీటర్ రోడ్లు అవుతుంది. అంటే రోజు లెక్క చూసుకుంటే ఈ రోజు రోజుకు 34 కిలోమీటర్లు దారిపోయింది ఈ 12 సంవత్సరాలు. అది ఎన్ని సంవత్సరాలు పాలించిందో ఒకసారి మీరు లెక్కేసుకోవాలి. అట్లా మొత్తం 2014లో జాతీయ రహదారులు 91,287 కిలోమీటర్లు దేశం అంతా. ఇప్పుడు 1,46,000 కిలోమీటర్లు ఈ 12 సంవత్సరాల దాదాపు 54,000 కిలోమీటర్లు ఈరోజు కొత్త నిర్మాణమైనటువంటి రోడ్డు. అట్లే రైల్వేస్ లో రోజుకు ఒక 15 కిలోమీటర్లు వేసేది మొత్తం లైన్లు దేశమంతా చూసి. 2014 తర్వాత 15 కిలోమీటర్లు రోజుకు పెరిగింది. మనం వచ్చిన తర్వాత గవర్నమెంట్ 19 to 25 లో రోజు 15 కిలోమీటర్ల వరకు లైన్స్ పెరిగినాయి. 2014 తర్వాత ఇప్పటి వరకు 46,900 కిలోమీటర్ల రైలు మార్గాలు ఎలక్ట్రిఫికేషన్ చేయడం జరిగింది. ఎలక్ట్రిఫికేషన్, కొత్త లైన్లు, డబ్లింగ్లు, ఇవన్నీ రోజు మనం ఈ యొక్క 10 ఏళ్ళలో చూసుకుంటే 14 నుంచి 15 కిలోమీటర్ల రోజు కొత్త లైన్లు నడుస్తున్నాయి. డబ్లింగ్ లైన్లు, గేజ్ మార్పులు, ఇవన్నీ దీంతో పెద్ద ఎత్తున రైల్వే అంటే ఓన్లీ మన ఇక్కడే కాదు, మన బార్డర్లలో కాశ్మీర్ కానీ నార్త్ ఈస్ట్ కానీ మన బార్డర్ 6 గ్యారెంటీలకు మోసపోయి కదా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిండు. 2.5 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఈ 2.5 సంవత్సరాల కంటే ముందు కూడా గతంలో చాలా అనుభవం ఉంది కదా, కాంగ్రెస్ పార్టీకి అధికారం చలాయించిన అనుభవం కూడా ఉంది కదా. మరి ఆ అనుభవాన్నంతా మరి కూడగట్టి తెలంగాణలో ఎంత చేయాలి అభివృద్ధి మరి ఇంతవరకు ఇచ్చిన హామీలే నెరవేర్చలేనటువంటి మీరు సంపూర్ణ విశ్వాసంతో ప్రజలు మీకు ఓట్లేస్తే మీ అంతమంది ఎమ్మెల్యేలు, మీ ముఖ్యమంత్రి, మంత్రులు మీరేం చేస్తున్నారు మరి అని అడుగుతాము. మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు అసలు లేదు. మా నిధులే లేకుంటే రాష్ట్రంలో డెవలప్మెంటే లేదు. ఇలా రోడ్లు కానీ రైల్వేలు కానీ మామూలుగా తీసుకోండి, చుట్టుముట్టు ఈరోజు రోడ్లను చూస్తే ఎన్ని రోడ్ల అనిపించినట్టు అయిపోయింది. ఇంకా సాలు రోడ్లు అనేటువంటి పరిస్థితి వచ్చింది మామూలు ప్రజలు. అన్ని రకాల మామూలు కనెక్టివిటీ ఇస్తూ ఇంత పెద్ద ఎత్తున మామూలు చుట్టుముట్టు కూడా ఒక రింగ్ రోడ్డు లాగా ఏర్పడుతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మహబూబ్ నగర్ లో రైల్వే మార్గాలు, రైలు సెకండ్ లైన్ పనులు జరుగుతున్నాయి వేగంగా. సెకండ్ రైల్వే లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అంటే ప్రతి రైల్వే స్టేషన్ కూడా ఇవాళ ఎయిర్పోర్ట్లకు ధీటుగా సామాన్యులకు అందుబాటులోకి తేవాలే రైల్వే స్టేషన్లు. సామాన్యుల యొక్క ప్రయాణం సుఖంగా ఉండాలని ఈరోజు నరేంద్ర మోదీ గారు సామాన్యుల గురించి ఆలోచించి ఈరోజు రైల్వే శాఖను విస్తృతంగా దేశ వ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు ఆనాడు రైల్వే శాఖ విషయానికి వస్తే ఆ రోజు ఎన్ని కిలోమీటర్లు చేసింది, ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు చేసింది ఒక్కొక్కటి చెప్తాను వివరంగా. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయినప్పటికీ వాళ్ళు నామినేషన్తో ఎదుర్కోబడ్డారు. ఎన్నికల్లో తెచ్చి ప్రధానమంత్రి కాలేదు మొదటిసారి. సో ఈరోజు రికార్డు సృష్టించింది. అలాగే యాక్చువల్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావాలని అందరూ కూడా మేఘాలు అన్నారు. ఆ రోజు స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి అనేక మంది పెద్దల్లో ఓటింగ్ జరిపితే దాంట్లో పెద్దలందరిలో 17 మంది 18 మంది పెద్దలు ఆనాడు ఓటింగ్ లో పాల్గొన్న వాళ్ళు పెద్ద మనుషులంతా. ఇప్పుడు ఏఐసిసి ఎట్లుంటుందో అట్లా ఏఐసిసి సిడబ్ల్యూసి లాగా అట్లా 16 మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారు. ఒకే ఒక్కరు మాత్రం జవహర్లాల్ నెహ్రూ కావాలని కోరుకున్నారు. అందరి యొక్క ఓటుకు విరుద్ధంగా జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు ప్రధానమంత్రి అయ్యింది. సో అది నామినేషన్ మీద వాడు ప్రధానమంత్రి అయ్యింది. ప్రజల ఓట్లతో ఎన్నిక కాబడలేదు. మన ప్రధాని నరేంద్ర మోదీ గారు
ప్రజల అంగీకారంతో ప్రజాస్వామ్యంగా మూడవసారి వరుసగా ప్రధానమంత్రి రికార్డు సృష్టించిన ప్రధానమంత్రిగా చరిత్రకెక్కింది. అదే కాదు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా వారికి ఉన్నటువంటి అనుభవమే కానీ ఒక పేద కుటుంబం నుంచి పుట్టి RSS లో సేవలు అందించి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో గుజరాత్ 3 సార్లు ప్రజలకు సేవలు అందించి గుజరాత్ ఇప్పటికి కూడా అందరూ కంపేర్ చేస్తారు గుజరాత్ లాగా అంటారు. మన రాష్ట్రంలో ఇంత ముందున్న ముఖ్యమంత్రి అదే అంటుండే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అదే అంటున్నాడు గుజరాత్ లాగా. సో వాళ్ళు ఆ విధంగా ఆ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత దేశ ప్రధాని అయిన తర్వాత దేశ ప్రధానాలు ఏమిస్తుంది అంటే నిర్మిస్తున్నారంటే అసలు ఎవరు కూడా నమ్మేటటువంటి పరిస్థితి. నార్త్ ఈస్ట్ ఇంకా డెవలప్ అవుతుంది. ఒకప్పుడు ఎవరు పట్టించుకోవాలి నార్త్ ఈస్ట్. ఇవి చిన్న రాష్ట్రాలు, చిన్న పాపులేషన్, దీనికి ఎవరు అనేటటువంటి ఆ ప్రాంతం ఎందుకంటే అవన్నీ మనకు మెయిన్ బార్డర్స్. ఆ బార్డర్స్ లో కనుక మనం రవాణా సౌకర్యాలు కనుక సరిగ్గా చేసుకోకుండా, అభివృద్ధి సరిగ్గా చేయకుండా మన దేశ భద్రతకే ముప్పున్నటువంటి ప్రాంతాలను గుర్తించి అటువంటి ప్రాంతాలన్నింటి అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఎక్కడ కూడా ఉగ్రవాద దాడులను ఎప్పటికప్పుడు నియంత్రించి ముందుకు పోతున్నటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రశంసించాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చాలా మంది మాట్లాడుతుంటారు తెలంగాణకు నిధులు తక్కువ, మా పైసలన్నీ మేము ట్యాక్సులు కట్టిన పైసలు తీసుకుపోయి ఎక్కడో వెళ్తున్న ప్రధానమంత్రి. ఈ దేశంలో ప్రతి పౌరుని యొక్క బాధ్యత, మన దేశం యొక్క భద్రత కూడా మనం పంచినటువంటి మనం ఇక్కడ నుంచి ఏ ట్యాక్సులు కట్టినా దాంట్లో కొంత భాగం మన దేశ భద్రత కూడా అనేది కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చేసిన పనే. ఈ రోజు వాళ్ళు ఏ విధంగా రెచ్చగొడుతున్నట్టు జరగనప్పుడు ఒకసారి చూడాలి మనం. అంటే మనం ఈరోజు బార్డర్లో లేము, భద్రంగా ఉన్నాం ఈ కొనకు. కాబట్టి బార్డర్లో ఉన్న వాళ్ళు కనుక వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోకుండా కాపలా రాయకుండా ఉంటే వాళ్ళు ఈ దాకా వస్తే మన పరిస్థితి ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. గుండెల మీద చేసుకుంటాం. శత్రువుని లాగా రాకుండా అక్కడనే నియంత్రిస్తున్నారు కదా. ఆ భద్రత మన దేశానికి ఇవ్వకపోతే మన పరిస్థితి ఏముంటది, ఎట్లుంటుందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు పుల్వామా దాడులు కానీ, పహల్గాం దాడులు కానీ మన లోపల రక్తాలు ఉడికించినాయి. వాటిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దని చెప్పి నేను తెలియజేస్తాను. ప్రతి ఒక్క భారతీయుడు ఆ యొక్క పుల్వామా దాడి కానీ, పహల్గాం దాడిని కానీ మర్చిపోవడం అంటే మనము మన భారతదేశం యొక్క భద్రత గురించి మర్చిపోయినట్టే లెక్క. వాటికి సరైన జవాబు ప్రధానమంత్రి కనుక ఇచ్చుండకపోతే ఆనాడు జరిగిన బొంబాయి దాడులు కానీ, హైదరాబాద్ దాడులు కానీ, కలకత్తా కానీ, ఢిల్లీ కానీ, పార్లమెంట్ ఇట్లాంటి ఎన్నో దాడులు చూసాం మనం. మరి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అటువంటి దాడులను ఎంతో పెద్ద ఎత్తున వాటిని ఎదుర్కొని సరైన గుణపాఠం ఈరోజు శత్రు దేశాలకు ఇచ్చిండు అంటే మన పైన కన్నెత్తి చూడడానికి కూడా భయపడుతున్నారంటే మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని మనం ప్రశంసించాలన్నా అవసరం లేదా ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి.